శివాయ. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ కార్తీకంలో ఈ కార్తీక మాస కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప చేయలేరు. దానికి అటెండ్ అయినా కానీ కార్యక్రమ నిర్వాహకులు కానీ ఫలాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా అక్కడ టికెట్ కానీ లేకపోతే అక్కడ చేసేటువంటి కార్యక్రమాలకి రుసుము కానీ ఏమీ లేకుండా ఎవరో దాతలు ఇచ్చిన దాంతో అక్కడ ఆ సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం, ఆ సౌకర్యాలతో అందరూ ఒకే విధమైనటువంటి ఇది ఫలితాన్ని పొందే ఏర్పాటు అక్కడ చేయడం జరుగుతుంది. ఏ విధమైన రుసుము కానీ టికెట్ కానీ ఏమీ అక్కడ ఏ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఫలాపేక్ష లేకుండా ఈ కార్తీక మాసాన్ని ఉద్దేశించి కార్తీక మాస విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక మాసంలో ఏం చేసినా అది ఇంతై వటుడు ఇంతై అని అన్నట్టుగా అంతింతై పెరిగి ఆ ఫలితం మనకి బౌన్స్ బ్యాక్ అయి మనకు వస్తుంది. కాబట్టి మనతో పాటు అందరికీ ఫలితం కలగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆకాంక్ష. ఈ కార్తీక మాసం విశిష్టత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం అందరికీ మంచిది. ఇందాకే మనం అనుకున్నాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన మీద ఆధారపడిన వాళ్ళు బాగుంటారు. సాత్వికంగా ఉండడం, సాత్విక ఆహారం తీసుకోవడం. ధర్మకరణ్ రోడ్లో అది 14, 15, 16 ఈ 3 రోజులు అక్కడ మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఖరి వరకు అన్ని కార్యక్రమాలు ఉచితంగానే జరుగుతాయి. దేనికి పే చేయాల్సిన అవసరం లేదు. భోజనానికి కానీ అల్పాహారానికి కానీ దేనికి పే చేయక్కర్లేదు. అన్నీ ఉచితంగానే ఏర్పాటు చేస్తారు. అలా అని ఏది పడితే అది పెట్టకుండా గౌరవప్రదమైనటువంటివి అన్నీ కూడా గౌరవప్రదమైన భోజనం, గౌరవప్రదమైన అల్పాహారం. ఇప్పుడు గురుగారు జిందాకు చెప్పినట్టు అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలి. ఓకే, కొంతమందికి వీలయ్యే వాళ్ళ ప్రత్యేకంగా ఇంట్లో వ్రతాలు కానీ, నోమాలు కానీ, హోమాలు కానీ, లేకపోతే కళ్యాణాలు కానీ చేయించుకునే శక్తి ఉంటుంది, ఉండదు, వీలవుతుంది, అవ్వదు. వాళ్ళందరికీ కూడా ఉండాలి. మేమున్నాము, ఇది మనది, మనందరం కలిసి చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ అన్నది లేకుండా, టికెట్ అన్నది లేకుండా, ఫీజు అన్నది లేకుండా, ఏది లేకుండా చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చిన సహాయంతో మా వంతుగా మేము చేయగలిగింది, నేను చెయ్యగలుగుతాను కానీ నాకు శక్తి లేదు అని ఎప్పుడైతే వెళ్ళానో వాళ్ళు నాకు సహాయం చేస్తే ఆ ఉద్దేశంతో ఇవంతా ఈవెంట్ ఏది 14, 15, 16 నాడు మన చండీ హోమము, గణేష హోమము, లలిత పరమేశ్వరి హోమము, శివపార్వతుల కళ్యాణం, మహాన్యాస రుద్రాభిషేకము, రుద్రహోమము, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం, హనుమాన్ చాలీసా పూజ అండ్ అయ్యప్ప స్వామి పడి పూజ, ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని అందరికీ ఇది ఓపెన్గా ఆహ్వానము, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ అండి ఇది. 3 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సెంటర్లో అమీర్పేట్లో ఉన్న MCH గ్రౌండ్స్లో అండి, ధరంకరం రోడ్లో ఉన్న గ్రౌండ్ ఇది MCH గ్రౌండ్. దాంట్లో 3 రోజుల పాటు పొద్దున్న నుంచి రాత్రి దాకా 5 రకాలమైన పూజలు, హోమాలు, వ్రతాలు చేసుకుంటూ ఉన్నాము. దీనికి అందరూ ఆహ్వానితులే. టైమింగ్ అనేది మార్నింగ్ 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి, రాత్రి 9 దాకా ఉన్నాయి. 3 రోజుల పాటు అవే టైమింగ్స్ అండి.